తొలిసారి ఉగ్రరూపం దాల్చింది గోదావరి ఇప్పుడు శాంతించింది. నిన్న భద్రాచలంలో 56 అడుగుల్లో పోటెత్తింది వరద. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుండి వరద తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం దగ్గర కూడా క్రమంగా తగ్గుతోంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న వరద ప్రవాహంతో గోదావరి స్నానఘట్టాలు, కళ్యాణఘట్ట మునిగిపోయాయి. నిన్న పోటెత్తిన వరదతో భద్రాచలం నుండి పలు రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇవాళ క్రమంగా తగ్గడంతో రాకపోకలు మళ్లీ మొదలవుతున్నాయి. భద్రాచలంలోని ప్రస్తుత పరిస్థితులను అక్కడి నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. 2 రోజుల పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, ఏజెన్సీ వాసులు ఆందోళన చెందారు. అయితే కాస్త గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద కూడా స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించడం. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద అయితే ప్రవహిస్తోంది. అయితే 2 రోజుల పాటు వచ్చినటువంటి ఈ వరద అనూహ్యంగా 24 గంటల్లోనే ఈ సంవత్సరం తొలిసారి 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. ఆ స్థాయిలో అంత భారీ వరద రావడంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. 2022లో కూడా పెద్ద స్థాయిలో వరదలు వచ్చి దాదాపుగా 71.3 అడుగుల వరకు చేరుకొని ఏజెన్సీ ప్రాంతవాసుల్ని కకావికలం చేసి తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ స్థాయిలో వరద వస్తుందా అన్నట్లుగా కూడా ఈ వరద భయపెట్టింది. అయితే నిన్న సాయంత్రం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద ప్రవహిస్తోంది. అయితే ముఖ్యంగా రవాణా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపింది. చుట్టూ ఉన్నటువంటి గ్రామాలలో చాలా ప్రధాన రహదారుల మీదకి వరద నీరు రావడంతో భద్రాచలం నుంచి 2 వైపులా రాకపోకలు పూర్తిగా కూడా స్తంభించాయి. కాస్త వరద తగ్గడంతో ఇప్పుడిప్పుడే మళ్ళీ వాహనాల రాకపోకలను అక్కడక్కడ కూడా ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడ పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. భద్రాచలం నుంచి ప్రధానంగా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద చాలా చోట్ల ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ అటు ఏపీ ప్రాంతంలోనూ వరద జాతీయ రహదారి మీదగా పోటెత్తడంతో పూర్తిగా వాహనాల రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, పర్ణశాల, చర్ల, వాజేడి, వెంకటాపురం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద కూడా అదే స్థాయిలో చాలా చోట్ల వరద పొంగి ప్రవహించింది. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. ఇక బోర్గంపాడు, సారపాక, అశ్వాపురం మండలం, మణుగూరు మండలాలలో లోతట్టు ప్రాంతాల చుట్టూ కూడా నీరు చేరింది. ముందస్తుగానే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి వారందరినీ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించడం అయితే జరిగింది. ప్రస్తుతం కాస్త వరద తగ్గడంతో నెమ్మదిగా ఆ ప్రాంతాల నుంచి కూడా వరద తగ్గుముఖం పట్టిన ఉంది. అయితే ఎప్పుడూ లేనంత కాదు ఈ స్థాయిలో ఒకే రోజు మొదటి ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక ఒకే రోజు రావటం, ఈ స్థాయిలో వరద రావటం అయితే కొంత కలవరపాటుకైతే గురి చేస్తుంది. చుట్టూ మన భద్రాచలం చూసినా, మిగతా గ్రామాలు చూసినా కూడా వరద సమీపంలో ఉన్నటువంటి పొలాలని చుట్టుముట్టి ప్రధాన రహదారుల మీదకి వరద ఒక్కసారిగా పోటెత్తడం చూస్తే మాత్రం ఒక్కసారిగా ఆందోళన అయితే నెలకొంది. ప్రధాన రహదారులే కాదు చాలా చోట్ల కూడా కొన్ని 100 ఎకరాలలో పంట పొలాలను గోదావరి వరద ముంచెత్తింది. రైతులకు ఎప్పటిలాగానే తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది కూడా గోదావరికి జూలై, ఆగస్టులో వరదలు వస్తాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో జూలై చివరిలో ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి భారీ వర్షాలు కురవటం, ఒక్కసారిగా గోదావరికి వరద పోటెత్తి ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించింది. ప్రస్తుతం అయితే స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 భద్రాచలం.